ప్రాంతాల్లో మీరు ఒక ఒపీనియన్ లీడర్స్గా ఉంటారు. మీరు బయట ఉండొచ్చు కావచ్చు, కానీ మీ పుట్టిన ప్రాంతంలో ఆ విలేజ్లో మీరు ఒక ఒపీనియన్ లీడర్స్గా ఉంటారు. ఆ ఒపీనియన్ లీడర్స్గా ఉన్న సందర్భంలో ఆ గ్రామాల్లో మీరు చేసే సేవా కార్యక్రమంలో ఆ గ్రామాల్లో జనాలకు మీరు చెప్పే మాటలు అనేది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో దానికి సంబంధించి ఏమైనా యాక్టివిటీ, దానికి సంబంధించి ఏమైనా ప్రణాళిక, దానికి సంబంధించి ఏం చేయాలనే దానిపైన ఏమైనా ఆలోచన? అదే అండి, ఇంకా మాకు 3.5 years టైం ఉంది. మేము మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మా పార్టీ వరకు మేము చేసేది ఏంటంటే ఐడెంటిఫై చేసి నియోజకవర్గంలో ఎంతమంది మన యాక్టివ్ పీపుల్ ఉన్నారు, అంటే ఎన్ఆర్ఐస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎలా ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేయాలన్నది అది నిరంతరం ఆ ప్రక్రియ జరుగుతూనే ఉందండి. త్వరలోనే అంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, మీరు రాజకీయాలు క్లోజ్ గా గమనిస్తారు కాబట్టి కొత్త కొత్త కమిటీస్ అన్ని వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అలాగే ఎన్ఆర్ఐ వింగ్ కి సంబంధించిన కమిటీలు, సబ్ కమిటీలు అవన్నీ కూడా ఏర్పాటు అవుతున్నాయి. సో అధ్యక్షుల వారు ఒక రోజు వాటన్నిటిని ఆల్మోస్ట్ అన్ని డిక్లేర్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక 3-4 months 5 months లో ఇంకా ఫంక్షనింగ్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనింగ్ కూడా స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఎన్ఆర్ఐస్ వింగ్ లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. 100% అండి, 100% మా కాంట్రిబ్యూషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఉంటుంది. అండ్ నాలాగా ఎంతో మంది, నేను వాళ్ళలో ఒకటి నేను చెప్పడానికి నేను సంతోషపడుతానండి. ఇట్లా ఔత్సాహికులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాకు చేతనైనంత చేయాలని చెప్పేసి వాళ్ళు ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు. వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తాము, వాళ్ళందరినీ పార్టీ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తాం. అండ్ మా సైడ్ నుంచి మేము ఎంత చేయగలమో అదైతే పార్టీ కోసం 100% చేస్తామండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పిన మాట, ఈ బాధ్యతలు ఇస్తున్నప్పుడు మాట్లాడారా, కలిసారా? ఖచ్చితంగా అండి, నేను చాలాసార్లు మాట్లాడే అవకాశం నాకు కలిగింది. చాలా విషయాలు డిస్కషన్స్ కూడా వచ్చాయి. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మా ఎన్ఆర్ఐల మనోభావాలు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళని ఎలా మనం అంటే రైట్ వేలో యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వాజ్ వెరీ హ్యాపీ, అన్ని కూడా సావధానంగా వారు విన్నారు. విని మీరు ఏదైతే చేయాలనుకున్నారో మీరు చేయండి, తప్పకుండా పార్టీ నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరిని నేను కలవడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా పార్టీ కోసం కష్టపడుతున్నారు లేకపోతే పార్టీ కోసం పనిచేస్తున్నారంటే గుండెలో పెట్టుకొని చూసుకుంటారండి. ఇప్పటికీ మనం క్లియర్ గా మార్పు అయితే, అంటే మా ఎన్ఆర్ఐ సైడ్ నుంచి మార్పు అయితే చూస్తున్నాము. ఎవ్వరు ఇండియాకు వెళ్ళినా, ఏ దేశం నుంచి వెళ్ళినా కానీ, థ్యాంక్స్ టు సాంబశివారెడ్డి గారు, మా ఎన్ఆర్ఐ గ్లోబల్ వింగ్ కోఆర్డినేటర్, అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. అందరినీ జగనన్నను కలిసేలాగా చేస్తున్నారు. జగనన్న కూడా ఓపిక్ గా వాళ్ళతో వింటున్నారు. వాళ్ళతో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే అక్కడ వాళ్ళ ఊర్లో ఉన్న పరిస్థితులు తెలుసుకున్నారు. అన్ని కూడా చర్చకైతే వస్తున్నాయండి. అండ్ ఎన్ఆర్ఐస్ ఇప్పుడు 100% మనం ఎప్పుడు ఎవరిని సాటిస్ఫై చేయలేము. బట్ ఓవర్ 90%, 95% ఎన్ఆర్ఐస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే దే హ్యావ్ అ హోప్ అండ్ దే హ్యావ్ దట్ ఐడియా. మనం జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకుంటే మనకు ఒక మార్గం ఉంది, కలవచ్చు, మనం మీట్ అవ్వచ్చు, మనం మన ఐడియాస్ ని చెప్పొచ్చు అనేదైతే ఒక భరోసా అయితే కల్పించగలిగారండి ఎన్ఆర్ఐ గ్లోబల్ వింగ్ కోఆర్డినేటర్ సాంబశివారెడ్డి గారు అండ్ వాళ్ళ టీమ్. సో తప్పకుండా ఆ దిశగా అయితే అడుగులు అయితే బాగా పడుతున్నాయండి. వీఆర్ వెరీ పాజిటివ్. మీ హోప్ ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రివైవ్ అవుతుంది, సర్వైవ్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అవుతుంది? రివైవ్ అనే మాట నేను ఒప్పుకోనండి. మేము ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటాము, మాకు 40% ఓటు శాతం ఉంది. రివైవ్ అనేది మా పార్టీ ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటుంది. కానీ ఖచ్చితంగా 100% మేము అధికారంలోకి అయితే వస్తామండి 2029లో. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఆల్రెడీ కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకున్నారు. వైఎన్ఆర్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నిన్న అడిగారు కదా, ఆనెస్ట్ గా చెప్పండి. మనకు ఏదైనా మీరు ఉన్న ఫీడ్బ్యాకే, జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగిందంతా చేశారు, ఆయన చెప్పగలిగిందంతా చేశారు, చెయ్యకుండా ఆపలేదు అన్న భావన అయితే ప్రజల్లో ఉంది, అవునా కాదండి? మిమ్మల్ని అడుగుతున్నారు. ఎక్కడ కూడా నెగిటివ్ అయితే మా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వారు చేయాలనుకున్నది అన్ని కూడా చేశారు. మేబీ చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాము, ఎగ్జిక్యూషన్ లో మేము చేసింది కూడా ఏవో చేయలేదు అన్నట్టు మమ అన్నట్టు చెప్పుకొని అవతల వారి గొంతు పెద్దగా ఉండి వాటిని రియాక్ట్ అవడంలో, వారి దారిలో మేము వెళ్ళడం వల్ల కూడా కొంచెం మైనస్ అయ్యింది. అండ్ సో మెనీ అబద్ధాలు చెప్పారు. అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తేలిపోతున్నాయండి. వైజాగ్ లో డ్రగ్స్ అన్నది అబద్ధం, 5,000 కోట్లు పెయింటింగ్స్ కన్నది అబద్ధం. ఇలా 1-2 కాదు, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నది అబద్ధం, హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నది, ఇట్లా చిరంజీవి గారు ఇన్సల్ట్ ఫీల్ అయ్యారన్నది అబద్ధం. అన్ని ఒక్కొక్కటి తేలిపోతూనే వస్తున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరకం అనే విషయం కూడా చెప్పారండి, మొత్తం క్లియర్ గా చెప్పారు. సో ప్రతి ఒక్కటి కూడా అండి, వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, ఏమైందండి తర్వాత దాన్ని ఊసేలేదు. ఇప్పుడు మళ్ళీ కేంద్రం చెప్తే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, వేరే పేరు మారుస్తారు, ఏదో చేస్తారు, కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనం చేసింది కూడా కేంద్రం వాళ్ళ ఆదేశాల మేరకే మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసామండి. కానీ ఎంత దానిపైన విషం చిమ్మి ఎంత దారుణంగా మా పైన అది చాలా ఇంపాక్ట్ చూపించిందండి మాకు ఎలక్షన్స్ ముందు. నెల ముందు
తెలుగుదేశం వాళ్ళకి నెల ముందు ఎవరు అభ్యర్థులు అనేది ఫైనలైజ్ చేసుకోవడానికి వాళ్ళకి టైం పట్టిందండి. అటువంటి వాళ్ళు 60,000 70,000 మెజార్టీతో గెలిచారు అంటే నమ్మశక్యం కాని విషయం అండి. నేను అంటే రాజకీయాలు ఒక 7-8 ఎలక్షన్స్ చూసినానండి, నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఎంపీలు వేరే కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళినా ఈజీగా గెలుస్తారండి, ఎందుకంటే ఎంపీ ప్రభావం అంత ఉండదు. ఎమ్మెల్యేలు ఈ కాన్స్టిట్యుయెన్సీ పక్క కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి అది కూడా లాస్ట్ 10 days లో అతని అభ్యర్థిత్వం ఖరారయ్యి అతను ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారన్నది కూడా అంతవరకు గ్యారంటీ లేదండి. ఎవరు, నేను చెప్పేది రఘురామకృష్ణరాజు గారి గురించి. అసలు బీజేపీలోకి వెళ్తాడా, జనసేన సీట్ వస్తుందా, తెలుగుదేశం సీట్ వస్తుందా గ్యారంటీ లేదు. ఎంపీనా ఎమ్మెల్యేనా గ్యారంటీ లేదు. ఎమ్మెల్యే ఫిక్స్ అయ్యారు, ఏ కాన్స్టిట్యుయెన్సీ గ్యారంటీ లేదు. లాస్ట్ ఉండికి వెళ్ళాడు, ఎంత 60,000-70,000 మెజార్టీతో. ఎట్లా ఇంపాసిబుల్. నీకు ఎంతమంది కార్యకర్తలు నువ్వు కలిసావు, ఎంతమందితో ఇంటరాక్ట్ అయ్యావు, ఎంతమందితో మాట్లాడావు. పార్టీ యంత్రాంగం ఉంటుంది కదా, వాళ్ళ పార్టీ యంత్రాంగం మీద ఉంటుందిగా. అవునండి. క్యాండిడేట్ చూడకుండా ఇప్పుడు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, సత్యకుమార్ గారు ధర్మవరంలో, వరదాపురం సూరి గారు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు అక్కడ. వారు ఎక్స్పెక్ట్ చేశారు అందరూ కూడా వరదాపురం సూరి గారికి ఇస్తారేమో ఒకవేళ బీజేపీ వస్తే 99% అనుకున్నారండి. అండ్ ఆయన ఎలక్షన్ టైంలో ఆయన లేకుండా విదేశాలకు కూడా వెళ్ళారనేది నేను విన్నాను, ఎందుకంటే నేను కేతిరెడ్డి గారితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నేను ఆ మాట విన్నాను. సో వాళ్ళ క్యాడర్ కూడా చక్కగా పనిచేయలేదు సరిగా, ఎందుకంటే వాళ్ళకి అసంతృప్తి ఉంటుందండి. ఇప్పుడు ఎవడో వచ్చేసి మా నాయకుడు కాకుండా అతనికి ఇస్తే మేము ఎందుకు ఓటేయాలనే భావన కూడా ఉంటుంది. ఓకే, ఆపోజిట్ వాళ్ళకి ఓటు వేయకపోవచ్చేమో కానీ ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సందర్భంలో కూడా సత్యకుమార్ గారు కూడా గెలిచారు అంటే దట్స్ వేర్ ద డౌట్స్ విల్ పాప్ అప్ అండి. అక్కడ అనుమానాలు, ఆ డౌట్ల గురించి పోవడం కంటే మళ్ళీ కొత్తగా గెలవడం గురించి, దానికి జనాలను దగ్గరికి వెళ్ళడం గురించి, వాళ్ళని కన్విన్స్ చేయడం గురించి ఎక్కువ వైసీపీ దృష్టి పెట్టాల్సేమో. రెగ్యులర్ గా పొలిటికల్ ఇష్యూస్ పై మాట్లాడుతూ ఉందాం. ప్రదీప్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అండ్ ఈహా ప్రేక్షకులకి నమస్కారం.